హృదయపూర్వక వందనాలను తెలియపరుచుకొనుచూ ఉన్నాను. పెద్దలు మేలు కోరి మనకు ఏది చెప్పినా మనం వినాలి. సంఘ కాపర్లు ఏది చెప్పినా విశ్వాసులుగా మనము తల వంచాలి. తల్లిదండ్రులు మంచి కోరి పిల్లలకు ఏది చెప్పినా పిల్లలు వినాలి. దీంట్లో ప్రాముఖ్యంగా ఏది విన్నాం? విను విను విను. వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అది మంచిదైనా చెడైనా ముందు మనము మనసు పెట్టి వినాలి. విన్నప్పుడు దానిలో మంచిని తీసుకొని మనము ఆపాదించుకున్నప్పుడు మన యొక్క జీవితాలు ఏమవుతాయంటే ఆశీర్వదించబడతాయి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించేవాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుచున్నటువంటి మాట. ఎవరు ఏది చెప్పినా విని గ్రహించి దానిని అవలంబించి నేర్చుకోవటం వల్ల వాళ్ళు ఫలిస్తారు. వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, మంచి నేలలో ఎవరైనా విత్తనం పెడితే, ఒకవేళ విత్తనం నాటితే, అది ఏ విత్తనమైనా సరే, బీర విత్తనాలే కావచ్చు, చిక్కుడు విత్తనాలే కావచ్చు, విత్తనాలు అందరికీ తెలుసు కదా. మంచి నేలలో పడినటువంటి విత్తనాలు ఏ విధంగా ఏపుగా మొలకెత్తి మొక్కలు వచ్చి చెట్టులుగా మారి వృక్షాలుగా అభివృద్ధి చెంది ఎలాగైతే ఫలిస్తాయో, వినే సద్గుణము ఉన్నటువంటి వారు సమాజములో ఆ విధంగా ఫలిస్తారు అని చెప్పి యేసయ్య అంటూ ఉన్నాడు. యేసు ప్రభువు వారు చెప్పిందే కాదు, లేకపోతే శిష్యులు చెప్పిందే కాదు, లేకపోతే సువార్తికులు చెప్పిందే కాదు. ఎవరైనా మేలు కోరి ఒక విషయము పదే పదే చెబుతూ ఉన్నప్పుడు దానిని మనము అలుసుగా తీసుకోకూడదు. ముందు వినాలి, చెవులు పెట్టి వినాలి. చెవులు గలవాడు వినును గాక అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది. చెవి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడా వినాలి. అయితే దేవుని యొక్క పిల్లలం మనము నష్టపోవటం దేవుని చిత్తం కాదు. ఆయన పరమ తండ్రి. ఆయనగా వచ్చి మనకేమి బోధించడు. ఆయన చెప్పాలనుకున్నటువంటిది ఖచ్చితంగా మన మంచి కోసము చెప్పే వెళ్తాడు. ఏ రూపంలోనైనా రావచ్చు ఆయన. కాబట్టి వచ్చినటువంటి వారు మన బాగోగుల కోసము, మన అభివృద్ధి కోసము చెప్పినప్పుడు దానిని ఖచ్చితంగా మనం ఏం చేయాలి? తూచా పాటించాలి. ఏం చేతనంటే, చాలా శ్రమలలో నుండి, చాలా దరిద్రతలో నుండి ఈ స్థితికి నేను వచ్చాను. డబ్బు విలువ నాకే తెలుసు. పైసల యొక్క విలువ నాకే తెలుసు.
కొంతమంది ఆర్థిక పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి విపరీతంగా ఖర్చు పెడతా ఉంటారు. పేరు రావాలనో లేకపోతే ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో అని చెప్పి వాళ్ళను చూసి చాలా బాధపడుతూ ఉంటాను. ఈరోజు డబ్బు ఉందని చెప్పి ఇలా తగలేసుకుంటున్నారు. రేపు ఏదైనా గనక జరిగినట్లయితే మరలా వీళ్ళే కదా దోషుల్లోకి అడిగే పరిస్థితి వస్తుంది. వీళ్ళకి చాలా మదన పడుతూ ఉంటాను. యవ్వనస్తులైనటువంటి వారికి కూడా నేను బోధిస్తూ ఉంటాను. చాలా జాగ్రత్త సుమా, చాలా జాగ్రత్త. డబ్బులు చాలా ఇంపార్టెంట్. అడిగితే దొరికేవి కాదు, కష్టపడి సంపాదిస్తున్నారు. దానిని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఈ మాటలు ప్రక్కన పెట్టినటువంటి వాళ్ళు శ్రమంలో పడ్డారు. బయట పిల్లలు అల్లరి చేస్తున్నారు చూడండి. వచ్చేయండి, లోపలికి రండి. ఇలాగ ఆర్థిక పరిస్థితుల గురించి, డబ్బు విలువ తెలుసుకున్నటువంటి వారు డబ్బును గురించి పిల్లలకు చెప్తూ ఉంటారు. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళు ఆరోగ్యకరమైనటువంటి సంగతులు, ఆరోగ్యం గురించి ఆలోచన చేసి, ఏంట్రా అలా తినేస్తున్నావు, ఏంటమ్మా బొత్తిగాను, ఏది పడితే అది పిల్లలకు పెట్టేస్తున్నారు, చాలా జాగ్రత్త. ఈ విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరు ఏది చెప్పినా, ఇప్పుడు మనకి ఒంట్లో బాగోలేదు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు చెప్పింది వినవా మనం కులం కాకపోవచ్చు, మన మతం కాకపోవచ్చు, మన స్నేహితుడు కాకపోవచ్చు, మన యొక్క రక్త సంబంధి కాకపోవచ్చు, కానీ అవసరం ఉండి వెళ్ళాం. ఆయన మాట వినాలా వద్దా? వినాలి కదా. వెరీ గుడ్, వినాలి, అంతే. విని అనుసరించి నడుచుకోవాలి. అది నీకు మంచిది అంటున్నాడు నా యేసయ్య. అది మంచిది నీకు. నువ్వు ఫలిస్తావు. ఎంతగా ఫలిస్తావు అంటే 30 60 100 ఒక మంచి నేలలో పడినటువంటి విత్తనము ఏ విధంగా ఫలిస్తుందో విని అనుసరించి కైకొనడము ద్వారా మీరందరూ కూడా దీవించబడతారని నా యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక స్నేహితుడు పట్టణము నుండి ఒక పెళ్లికి వెళ్తూ ఉన్నాడు. పెళ్లికి రమ్మని స్నేహితుడు పిలిచాడు. ఆ స్నేహితుని యొక్క ఇల్లు ఒక అడవి దాటి వెళ్ళాలి. పాపం పట్టణము నుండి బయలుదేరినటువంటి ఈ యవనస్తుడు ఒక ట్రైన్ ఎక్కి దిగాడు. దిగిన తర్వాత పలానా ఊరికి వెళ్ళాలి, కాస్త అడ్రస్ చెప్తారా అంటే, మీరు ఏదైనా ఎక్కి వెళ్ళాలంటే చాలా కష్టం, కానీ ఇలా షార్ట్ కట్లో వెళ్ళిపోవచ్చు, కానీ అడవి ఉంది. మీరు ఎక్కడ ఆగకుండా వెళ్ళాలి అంటే చీకటి పడకుండా వెళ్ళిపోవాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చెప్పాడు. అయితే నడిచి వెళ్ళిపోతే మనకి డబ్బులు కలిసి వస్తాయి కదా అని చెప్పి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? వినటం అయితే విన్నాడు. అడవి గుండగా వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం దూరం వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసరు చూశాడు. ఏ అబ్బాయి, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు ఒంటరిగా? ఎవరు వెళ్ళమన్నారు ఇలాగా? చీకటి పడకుండా వెళ్ళిపోతే సురక్షితంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆ బయట ఆయన చెప్పాడు. కరెక్టే, ఆయన చెప్పింది కరెక్టే. ఈ ఫారెస్ట్ అంతా కూడా నాకు తెలుసు, కాబట్టి నువ్వు ఎక్కడ ఆగకుండా, నీవు తడవ చేయకుండా, నువ్వు ఏ రకంగా అయితే నడుస్తున్నావో అదే రకంగా నడిచినట్లయితే చీకటి పడకుండానే నీవు వెళ్ళిపోగలవు అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాడు.
మాట అయితే విన్నాడు. కానీ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో, నడిచి వెళ్తున్నటువంటి సమయంలో ఇంకా ఒక అరగంట నడిస్తే చాలు మనోడు ఈ యొక్క అడవి దాటేస్తాడు. కానీ ఆ యవనస్తుడు నడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక తేనె పొట్టు కనిపించింది ఒక చెట్టు మీద. పట్టణంలో ఉండవు కదా. ఎప్పుడైతే పల్లెటూళ్ళకు వచ్చి నడిచి వెళ్ళిపోతున్నాడో ఈ అబ్బాయికి ఆ తేనె పట్టు తీసుకోవాలి, ఆ తేనె పట్టు తినాలి అని చెప్పి బ్యాగ్ కిందకి పెట్టి ఏం చేశాడంటే చెట్టు ఎక్కి అది తాగుతున్నాడు. చాలా తీయగా 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 ఉంది. చాలా శ్రమ పడుతూ ఉన్నాడు. తాగుతూ ఉన్నటువంటి సమయంలో టైం చూసుకున్నాడు. ఎంత వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అనుకున్నాడు. దిగబోయేసరికి కింద ఏముందో తెలుసా? పెద్ద పులి కాసుకుని ఉంది. దిగబోయేసరికి కింద పెద్ద పులి కాసుకొని ఉంది. ప్రాణాలు ఊడిపోయినట్టుగా అయిపోయింది. ప్రాణాలు పోయినట్టుగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? కొన్ని ప్రక్కన ఒక కాలువగా ఉన్నట్టుగా ఉంది. ఆ కాలువలో దూకేద్దామా అని చెప్పి ట్రై చేస్తున్నాడు. ఆ కాలువలో ఏమున్నాయో తెలుసా? మొసళ్ళు ఉన్నాయి. మాట అయితే విన్నాడు, కానీ అక్కడ ఆగిపోయాడు. ఆగిపోవటం వల్ల ఏమొచ్చినాయి? కొన్ని సమస్యలు. కింద పులి, పోనీ దూకేద్దామా అంటే ఆ నదిలో మొసళ్ళు. పోనీ అవి వెళ్ళేంత వరకు కూడా చెట్టు మీద ఉందాము అని చెప్పి ఇంకా పైకి ఎక్కుతుంటే ఆ చెట్టు మీద ఒక పాము. మనుషుల యొక్క పరిస్థితులు ఎలాగ వస్తాయి? అర్థమైందా? ఒక్కొక్కసారి మనుషుల యొక్క పరిస్థితులు ఎలాగే వస్తాయి. చెప్పినటువంటి మాట నీ బాగు కోసము, నీ కుటుంబము కోసము, నీ ఆత్మీయ ఎదుగుదల కోసము, నీ భవిష్యత్తు కోసము దేవుడు ఏదో రూపేణా వచ్చి నీకు గైడెన్స్ ఇస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మాటలను చిన్న మాటలుగా, ఆ మాటలను అజ్ఞానముగా, ఆ మాటలను తక్కువ వాటిగా చేసుకుని గనక మనం బ్రతికినట్లయితే ఎలా ఉంటాయో తెలుసా? ముందు నుయ్య వెనకాల గొయ్య అన్నట్టుగా ఉంటుంది. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ఇప్పుడు ఏమిటి పరిస్థితి? కింద చూస్తే పులి, పక్క నదిలో దూకేద్దాము అంటే దాంట్లో మొసళ్ళు ఉన్నాయి. పోనీ అవి వెళ్ళేంత వరకు ఉండాలా అంటే టైం చూస్తే ఒక అరగంట. ఎంత అని చెప్పి అనుకున్నాడు అంతే. ఇద్దరు రూపంలో వచ్చారు కదా. దేవుడు ఇద్దరు రూపంలో వచ్చి ఏం చేశారో తెలుసా? నువ్వు ఇలాగే వెళ్ళిపోతే నువ్వు ఎక్కడ ఆగకుండా అవతలకి వెళ్ళిపోగలవు, చీకటి పడకుండా వెళ్ళిపోగలవు. పోనీ అడవిలోకి వచ్చేసరికి ఫారెస్ట్ ఆఫీసర్ కూడా ఒక దేవుని యొక్క దూతే కదా, ఒక దేవుని యొక్క దూతే కదా. ఆ దూత పోనీ ఆ అబ్బాయి మేలు కొరకు ఏం చెప్పాడంటే, వెళ్ళిపో బాబు, చీకటి పడకుండా వెళ్ళిపోతావు, ఎక్కడ ఆగదు సుమా. యాస్, దేవుని బిడ్డలమైనటువంటి మనకు కూడా ఈ యొక్క గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? నా మాట వింటే మీరు బాగుపడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్యాన్ని వినే పద్ధతి, అది ఎవరైనా ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు వినే పద్ధతి మనం నేర్చుకోవాలి. దేవుడు చెవులు ఇచ్చాడు, ఆ చెవులను వినికిడి మీదే ఉంచాలి. ఎస్, అర్థమైంది. కళ్ళు ఎక్కడైనా తిప్పుకోండి. మా చిన్నోడు డేవిడ్ గారు ఉన్నాడు చూసారా, అక్కడక్కడ అలాగా అలా పెడతా ఉంటాడు. కానీ ఆ సమయంలో ఎవరు ఏది చెప్పినా వింటాడు, జవాబిస్తాడు. చూపు ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ కూడా మనం మాట్లాడుతున్నటువంటి మాటలు వాడు గ్రహించేస్తాడు, దానికి జవాబు ఇచ్చేస్తూ ఉంటాడు. అది వాడి తత్వం. కానీ ఇక్కడ నువ్వు ఎలా వింటున్నావు అని చెప్పి క్వశ్చన్ మనం వేసుకోవాలన్నమాట. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దైవజనులు
లేకపోతే ప్రార్థనల్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, కూటాల్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు, సభల్లో వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన మేలును కోరి మనకిస్తున్నాడు అని చెప్పి గ్రహించాలి. వాక్యము వినే పద్ధతి. లూకాసు సువార్త చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయం 18వ వచనము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడుతుంది గనుక మీరు ఎలా వినుచున్నారో చూచుకోండి. హల్లెలూయా. బాగా అర్థం చేసుకోండి. అక్కడ పరీక్షించుకోండి అన్నాడు, ఇక్కడ చూచుకోండి, మీరు ఎలాగా వింటున్నారో చూచుకోండి. యేసయ్య మన యొక్క మంచిని కోరి, మన భవిష్యత్తును కోరి, మన యొక్క బిడ్డల యొక్క మేలు కోరి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లూకా భక్తుడు చాలా అద్భుతమైనటువంటి సంగతులను తెలియపరిచాడు. 5వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు కూడా చూస్తూ ఉన్నప్పుడు 7 సార్లు వినుటకు 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 అని చెప్పి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు. నువ్వు వినుటకు ఎలాగున్నావు? ఆయన చెప్తూ ఉన్నప్పుడు, బోధకులు చెప్తూ ఉన్నప్పుడు, సువార్తకులు చెప్తూ ఉన్నప్పుడు, నీ గురువులు చెప్తూ ఉన్నప్పుడు, నీ తల్లులు చెప్తూ ఉన్నప్పుడు, నీ పెద్దలు చెప్తూ ఉన్నప్పుడు నువ్వు ఎలాగున్నావు? వినే ఆలోచన, వినే బుద్ధి మనకున్నప్పుడు మన యొక్క జీవితాల్లో కష్టాల్లో పడిపోకుండా, నష్టాల్లో కూరుకుపోకుండా, ఊబిలో కూరుకుపోకుండా దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సఫలత అనుగ్రహిస్తాడట. ఇక్కడ ఎంత చక్కగా వ్రాయబడి ఉందో చూడండి. ఉన్నటువంటి వాణిని కూడా తీసేసుకుని లేనటువంటి వారికి ఇస్తాడా, లేకపోతే లేనటువంటి వారికి తీసేసి ఉన్నవానికి ఇస్తాడా? ఏమని వ్రాయబడి ఉంది? కలిగిన వానికి ఇయ్యబడుతూ ఉంది. ఎందుకు కలిగినవి అని చెప్పి మనం ఆలోచన చేయాలి. లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడుతుందంట. ఇదేంటి? దేవుని చట్టం ఎలాగుంది? దేవుని యొక్క చట్టం ఎలాగుంది? ఏంటి? లేనటువంటి వారికి పెట్టాలి కదా అంటే ఆ లేమితనం ఎందుకు వచ్చింది? అదనమాట. ఆ కొరత ఎందుకు వచ్చింది? ఆ దీనత్వం ఎందుకు వచ్చింది? ఆ దరిద్రత ఎందుకు వచ్చింది? దేవుడికే తెలుసు. మాట శ్రద్ధగా వినలేదు. సమాజంలో కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ధనం యొక్క విలువ తెలుసుకుంటున్నారు. వాళ్ళు ఆస్తి యొక్క విలువ తెలుసుకుంటున్నారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి యొక్క విలువ తెలుసుకుంటున్నారు. కానీ మనము పరలోక సంబంధమైనటువంటి వాటి యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోక సంబంధమైనటువంటి వాటి యొక్క విలువ తెలిసినటువంటి వాళ్ళం. ఈ లోక బంగారానికి ఒక రకమైనటువంటి మార్కులు ఉంటాయి, కానీ పరలోక బంగారానికి మార్కులు ఉండవు. ఎప్పుడు కూడా ఒరిజినల్ అది. హల్లెలూయా. అది మేలిమి బంగారము కంటే నువ్వు కోరదగినటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి మనము ఎలా వినాలంట? ఇక్కడ ఈ మాటను చూస్తున్నప్పుడు శ్రద్ధతో వినాలంట. ఎలాగ వినాలి? శ్రద్ధతో వినాలి. ఈరోజు పులి ఎందుకు కనిపించింది వాడికి? పులి నుండి తప్పించుకోవాలని చెప్పి దూకటానికి ప్రయత్నం చేస్తే మొసళ్ళు ఎందుకున్నాయి? కొన్ని రాత్రంతా అక్కడ ఉండిపోవటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో పైన పాము ఎందుకు ఉండాలి? చిక్కులు ఇవి. మాట వినకపోవడం వల్ల చిక్కులు. మీరు మనసులో ఒక్కసారి తలంచుకోండి. మీ భర్తలు బాగుండాలని మీరు చెప్పినటువంటి అడ్వైస్ వినలేదు కదా మీ భర్తలు. అందుకే కదా భర్తలకి పాటలు. పిల్లలను కూడా తలంచుకోండి. నా పిల్లడు భవిష్యత్తు తల్లిగా నేను చెప్పాను, తండ్రిగా నేను చెప్పాను, వాడు వినలేదు, అంచేత దరిద్రత పట్టుకుంది వాడికి అనుకుంటున్నారా మీరు? ఎస్, మీరు అనుకుంటున్నారు. అలాగే తండ్రి అయినటువంటి దేవుడు కూడా అయ్యో నా మాటలు వింటలేదు వీళ్ళు, అసలు గ్రహించటం లేదు వీళ్ళు. వినటం మట్టుకు వింటున్నారు కానీ
ఏ మాత్రం కూడా ప్రయోజనం లేదు. చాలా జాగ్రత్త సుమ. ఇంకొక మాట యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూడండి, 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండండి అని చెప్పి యేసు ప్రభులు వారి యొక్క సహోదరుడై ఉన్నటువంటి యాకోబు గారు చెప్తూ ఉన్నారు. మనము ఎంతవరకు ఉంటున్నామంటే వినే స్థితి కలిగి ఉన్నాము, కానీ మన ప్రవర్తనను మార్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నాం. వాక్యము వినే పద్ధతులలో శ్రద్ధ పెట్టాలి. రెండోది పరీక్షించుకోవాలి. ఇక్కడ మూడోది ఏంటంటే ప్రవర్తించువారిగా ఉండాలి. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు విను 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 అనేటువంటి మాట మనకు చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనము. 6వ అధ్యాయము 4వ వచనం. ఇశ్రాయేలు వినయ్యా, విను విను విను, ఇదిగో నీకు చెవులిచ్చాను కదా, నా మాట విను. ఇశ్రాయేలు నా మాట వినరా బాబు. లోకంలో చాలా జాతులు ఉన్నాయి, లోకంలో చాలా వంశాలు ఉన్నాయి, కానీ నీవు నా కుమారుడురా. మిమ్మల్ని నేను ఎన్నుకున్నాను, నేను మీతో ఉండిపోవాలని చెప్పి నేను ఆశపడ్డాను. ఎందుకురా మీకు ఆ గొడవలు, ఎందుకురా మీకు ఆ దరిద్రత, ఎందుకురా మీకు ఆ శ్రమలు, మీకు ఎందుకురా ఆ కష్టాలు? నా మాట వినరా? దేవుడు అంటూ ఉన్నాడు. ఇశ్రాయేలు అంటే దేవుని యొక్క పిల్లలు. ఇశ్రాయేలు, ఓ దేవుని సంగమా, జీవము గల దేవుని యొక్క సంగమా, నేను చెప్తూ ఉన్నాను విను. నేను మాట చెప్తున్నాను విను. నేను వాక్యం చెప్తున్నాను విను. నా బోధకుల ద్వారా చెప్పాను, నువ్వు వినకపోయావు. నా ప్రవక్తల ద్వారా చెప్పాను, నువ్వు వినలేదు. నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పెద్దల ద్వారా చెప్పాను, నువ్వు వినలేదు. చాలా జాగ్రత్త, దయించి విను. ఎస్, ఎవరి మాట వినాలి మనము? మేలు కోరి ఎవరైతే మన మంచి కోరి చెప్తున్నారో ఆ మాటలన్నీ కూడా వినాలి. దేవుడు గొప్పవాడే, కానీ దేవాది దేవుడు దేవుడిగా వచ్చి మనకు చెప్పడు. అర్థమైందా? చెప్పడు. ఈరోజు మా అమ్మగారికి దేవుడు ఏ రూపంలో వచ్చాడు? ఒక ముసలావుడి రూపంలో వచ్చి చెప్పాడు, అంతే. మా అమ్మ విందే కాబట్టి బ్రతుకు మార్చుకుంది, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందుకుంది, విలువైనటువంటి రక్షణ పొందింది. తన యొక్క శేష జీవితం అంతా కూడా నీకు సాక్షిగా నేను జీవిస్తాను నాయనా అని చెప్పి మొక్కుకుంది. చనిపోయేంత వరకు కూడా ఆ సాక్ష్యాన్ని బ్రతికించుకుంటూ అనేక మందికి సువార్తను ప్రకటించింది. దేవునికి స్తోత్రం. ఆ దినాన్ని ఆ ముసలావిడి నాకంటే తక్కువది, ఈ ముసలావిడికి చదువు లేదు, నేనైతే చదువుకున్నాను, ఏయో డబ్బా కబుర్లు చెప్తుంది, ఎందుకెనాలని చెప్పి మా అమ్మ అనుకున్నట్లయితే ఈరోజు నా ముందు మీరు ఉండేవారు కాదు. ఈరోజు నా చేతిలో యొక్క గ్రంథం ఉండేది కాదు. ఈరోజు ఇంత సంతోషము నేను పొంది ఉండేవాడిని కాదు. అమ్మ ద్వారానే కదా ఇంత రక్షణ, అమ్మ ద్వారానే కదా ఆ రోజు వింది. కాబట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు విను విను విను. పిల్లలు వినాలి, చూడండి, పిల్లలు వినాలి, పెద్దవాళ్ళు వినాలి, యవ్వనస్తులు వినాలి, దైవజనులుగా మేము వినాలి, అందరూ వినాలి. తప్పదు. ఏం చేస్తానంటే నేను గొప్పవాడిని, ఇంక నేను ఎవరి మాట వినక్కర్లేదని నేను అనుకోకూడదు. నేను మూర్ఖుణ్ణి అయిపోతాను. అర్థమైంది? నేను మూర్ఖుణ్ణి అయిపోతాను. నేను ఇంత పెద్దవాడిని కాబట్టి నా మాట అందరూ వినాలని చెప్పుకోవడం నేను అనుకోకూడదు.
కానీ విన్నటువంటి వారు బాగుపడతారు. దేవునికి స్తోత్రం. ఏం చేతనంటే అనేక అనుభవాలు మనకు తెలుసు కాబట్టి, నాకు తెలుసు కాబట్టి, ఎందుకురా తొందరపడుతున్నారు మీరు? ఎందుకురా ఆ ఆవేశము? ఎందుకురా అంత ఖర్చు? ఎందుకురా అంత పరుగు? ఏం చేతనంటే 70 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తూ ఉన్నటువంటి సమయంలో నేను ఎవరిని గుద్దలేదండి. జీవితంలో ఎవరిని గుద్దలేదు, ఎవరు నన్ను గుద్దలేదు. ఇంకా నాకు ఏ ప్రమాదమూ లేదని చెప్పి అదే స్పీడ్లో వెళ్తున్నటువంటి సమయంలో కుక్క అడ్డం వచ్చింది నా బండికి. ఏమొచ్చింది? కుక్క అడ్డొచ్చింది నాకు. నా చరిత్ర మారిపోయింది. కుంటోడిని అయిపోయాను అంతే. మీలా పరిగెట్టలేను, నేను నడవగలనంతే. కానీ దేవుడు మెట్లు ఎక్కే అవకాశము కృప చూపాడు నాకు, ఆపరేషన్ లేకుండా. నేను ఎందుకు చెప్తున్నానంటే అంత స్పీడ్లో వెళ్ళిపోతున్నటువంటి వారికి నేను ఏం చేస్తాను? బ్రేక్లు వేస్తాను. ఒరే, నువ్వు ఎవరిని గుద్దక్కర్లా, ఎవరు నిన్ను గుద్దనవసరం లే. కానీ పందులు అడ్డొస్తాయి, మేకలు అడ్డొస్తాయి, ఆవులు అడ్డొస్తాయి, కుక్కలు అడ్డొస్తాయి. చూసారా ఎన్ని అడ్డొస్తాయి? మనుషులే కాదు, ఇన్ని అడ్డొస్తాయి. అని చేత కొంచెం మెల్లిగా వెళ్ళని చెప్పి నేను చెప్తూ ఉంటాను. విన్నారా? బాగుపడతారు. ఏం చేతనంటే నేను దెబ్బ తిన్నాను కాబట్టి. కానీ దెబ్బ తినకుండానే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వీళ్ళ దెబ్బలు తినే స్థితిలో ఉన్నారు, వీళ్ళ నష్టపోయే స్థితిలో ఉన్నారు, వీళ్ళు పాపపు బురదలో కూరుకుపోయే స్థితిలో ఉన్నారు, వీళ్ళు అగ్నిగుండానికి సమీపముగా ఉన్నారు. ఆ స్థితి నుండి తప్పించడానికి నేను ఎవరికల్ని పంపించాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన మంచి కోసము కదా, మన మంచి కోసము. ఏం చేస్తున్నాడు? పాకుతూ ఉన్నటువంటి పిల్లడు దీపం దగ్గరికి వెళ్తున్నాడు అనుకో, తల్లి చూసి భలేగా వెళ్తున్నాడులే అనుకుంటారా? చెప్పండి. తండ్రి చూచి అబ్బా భలేగా వెళ్తున్నాడు దీపాన్ని పట్టుకోవటానికి, మనం పట్టుకోలేము, మనకు భయం, ఆడికి భయం లేదు, భలే పట్టుకుంటున్నాడు అని చప్పట్లు కొడతారా? ఏం చేస్తానంటే వీడు వెళ్ళి పట్టుకోబోయే ముందే ఏం చేస్తారు తల్లిదండ్రులు? వెంటనే వెనక్కి తీసుకొచ్చేస్తారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి దీపాన్ని ఏం చేస్తారు? ఆర్పేస్తారు. చూసారా? ఎస్, కృప కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు గ్రంథం చూడండి, 1:10 మొదటి సమూయేలు 3:10. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయమ్మనెను. దేవునికి స్తోత్రం. కళ్ళల్లో పడుకున్నాడు సమూయేలు. చిన్న కుర్రోడు ఎక్కడ పడుకున్నాడు చెప్పండి? ఎవరైనా సరే ఎక్కడ పడుకున్నాడు చెప్పాలి. సమూయేలు దేవుడు పిలుస్తూ ఉన్నటువంటి సమయములో ఎక్కడ పడుకున్నాడు? ఆలయంలో పడుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పడుకున్నాడు? మందిరంలో పడుకున్నాడంట. మందిరంలో దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు అనేసరికి నన్ను పెంచుకుంటున్నటువంటి పాస్టర్ గారు పిలుస్తున్నారేమో అని చెప్పేసి కళ్ళు నిలుపుకుని, ఏమండి మోనియేలు లిగమ్మ, అదే ప్రకారం చేశాడు. ఏలీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు పిలిచారా? పిలవలేదురా. అప్పుడు ఏలీ గారికి తెలిసిపోయింది, ఈ పిలుపు దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఏం చేతనంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి దైవజనులు ఈసారి ఆయన మరలా పిలుస్తాడు. నువ్వు అవసరం, దేవుడే నిన్ను పిలుస్తున్నాడు, చిత్తం ప్రభువా అని చెప్పి పలుకు నా దగ్గరికి రావద్దు సుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగేనండి అయ్యా అని చెప్పి మళ్ళా పడుకున్నాడు. మూడోసారి సమూయేలు అని దేవుడు పిలిచేసరికి ఏమంటాడో తెలుసా? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట విన్నాడు కాబట్టే రాజులను సమేతము అభిషేకించే ఏమయ్యాడండి? ప్రవక్త అయిపోయాడు. హల్లెలూయా. ఆయన మాట వింటే మనల్ని ఎంత లెక్కైనా తీసుకుని వెళ్తాడు దేవుడు. ఆయన మాట విని ఆ మాటను మనము
అన్వయించుకొని అనుసరించి ఆయనను ఘనపరిచిన ఎడల వయసుతో నిమిత్తము లేదు, జాతితో నిమిత్తము లేదు, నీకున్న పరిస్థితిని బట్టి కాదు, నీకున్న స్థలమును బట్టి కాదు, నీకున్న హృదయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నువ్వు బాగుండాలి, నేను బాగుండాలి, మనము బాగుండాలి. ఏం చేస్తానంటే ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి జనాంగమై ఉన్నాం మనం. ఇది ఒక కన్యక, రాబోతూ ఉన్నటువంటి వాడు వరుడు నా యేసు. ఆయన పిలుస్తూ ఉన్నటువంటి సమయములో ఆయన మాట విని గైకొని నడుచుకుంటున్నటువంటి నడుచుకుంటున్నటువంటి మనలను తీసుకుని పోయే వరుడు రాబోతూ ఉన్నాడు. మనము వధువ సంఘము, ఆయన మాట మనము వినాలి. ప్రవక్త అయ్యాడు. అపోస్తుల కార్యాలు 8:26 చూడండి. అపోస్తుల కార్యాలు, పోయిన వారం కూడా ఈ మాట నేను టచ్ చేశాను చూడండి. ప్రభువు యొక్క దూత నీవు లేచి 34వ వచనం చదవండి. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా, వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పు గారు అడుగుతూ ఉన్నారు. ఇక్కడ నపుంసకుడు అనేటువంటి ఒక ఫైనాన్స్ మినిస్టర్, ఆయన యెరూషలేము పట్టణము వచ్చాడు. దేవాలయాన్ని దర్శించుకోవాలనో లేకపోతే ఇతర పనుల మీద వచ్చి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కట్టడం ఉంది, ఇక్కడ సృష్టించినటువంటి సృష్టికర్త ఆరాధించబడుతున్నాడు, అందరూ వెళుతున్నారు, ఇది ఒక పుణ్యక్షేత్రము, ఇంత దూరము వచ్చాము కదా, మనము కూడా వెళ్ళాలి అన్నటువంటి రీతిలోనో మొత్తం మీద దైవ దర్శనం చేసుకున్నాడు. చేసుకున్న తరువాత బయటకు వచ్చేసరికి అక్కడ కొన్ని ప్రతులు అమ్ముతుంటుంటే యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ యొక్క ప్రతిని కొనుక్కున్నాడు, రథం మీద పెట్టుకున్నాడు. ఈ విషయాలు ఫిలిప్పు అనేటువంటి సువార్తికునికి తెలియదు. కానీ ఈ విషయాలు ప్రభు యొక్క దూత ఫిలిప్పు గారికి చెప్తే, ఫిలిప్పు గారు ప్రభు దూత చెప్పినటువంటి మాట ప్రకారముగా నపుంసకుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి అడుగుతున్నటువంటి సమయములో రథం ఎక్కవయ్యా, నాకు చెప్పు అని చెప్పి ఫిలిప్పు గారిని ఆ నపుంసకుడు అడిగినప్పుడు, ఫిలిప్పు గారు ఆ నపుంసకుని దగ్గర, ఆ మినిస్టర్ గారి దగ్గర పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చున్నటువంటి సమయంలో ఆయన ఏదైతే చదువుతూ ఉన్నాడో ఆ చదివిన మీనింగు ఫిలిప్పు గారు ఏం చేస్తారంటే చెబుతూ ఉన్నటువంటి మాటలను బట్టి, ఈ చెబుతూ ఉన్నంతసేపు కూడా ఈ నపుంసకుడు అక్కడే ఆగిపోయాడు. అక్కడే ఆగిపోతే నెమ్మదిగా బండి వెళ్తూ ఉంది. అటువంటి సమయంలో ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడో, పెడచెవిని పెట్టలేదు, విని ఏం చేశాడు? గ్రహించాడు. ఇది అవునా కాదా అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈయన క్రీస్తు గురించి మనకు చెప్తూ ఉన్నాడు. నిజమైనటువంటి క్రీస్తు, నిజమైనటువంటి దేవుడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆయనలో నేను రక్షించబడాలి అని చెప్పి అనుకొని నాకు బాప్తిస్మము కావాలని చెప్పి అంటే వినడము ద్వారా, ఫిలిప్పు గారు చెప్పినటువంటి మాటలు వినడము ద్వారా ఆయన రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా విన్నాడు అంటే ప్రతి మాట, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి ఆయన, మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడు, నపుంసకుడు. వీడు చెప్తే నేను ఎందుకు వినాలి? వీడికి ఏముంది హోదా? ఏదో సంచి భుజాన్ని తగిలించుకుని నడుస్తున్నాడు, సరైన చెప్పులు కూడా లేవు. వీడు చెప్తే నేను వినాలా అని చెప్పి అనుకోలేదు నపుంసకుడు. తీసి పారేయలేదు, సత్యాన్ని గ్రహించాడు. ఒక వ్యక్తి చెప్తూ ఉన్నటువంటి సమయంలో రూపం చూడొద్దు సుమా, అది నీ మంచి కోసమే దేవుడే తన యొక్క ఆత్మతో నీ దగ్గరికి పంపించాడేమో అని చెప్పి అనుకోవాలి. ఖాతరు చేయకూడదు.
చాలామంది ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటున్నారు. వచ్చినటువంటి అవకాశాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పిలుపు మాట విని నపుంసకుడు ఏం చేశాడంటే రక్షణ పొందాడు. పిలుపు ఎవరి మాట విన్నాడు? కాదు, ప్రభు యొక్క దూత మాట విన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రభు యొక్క దూత ఏ రూపంలో వచ్చిందో మనకు తెలియదు. అర్థమైందా? ప్రభు యొక్క దూత ఏ రూపంలో వచ్చిందో పిలుపు గారికి తెలియదు. కానీ పిలుపు గారు ఏం చేశారో తెలుసా? అబ్రహాం దగ్గరికి మూడు రూపాల్లో దేవుడు వస్తే మనుషులే వాళ్ళు, కానీ దేవుడు అని చెప్పి వాళ్ళను రమ్మని చెప్పి వాళ్ళను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ యొక్క దీవెన పొందుకొని, నేను మీలో దేవుణ్ణి చూస్తున్నాను, మీరే ఆ దేవుడు అనేసరికి వాళ్ళు ఆశీర్వదిస్తారు. వాళ్ళు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు దేవుడు, కానీ చెప్పినటువంటి మాట శ్రద్ధగా వినాలి, పరీక్షిస్తూ వినాలి, పరిశోధిస్తూ వినాలి. దేవునికి స్తోత్రం. ఇదే 17వ అధ్యాయం చూడండి, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనము. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. ఆ యొక్క పౌలు గారు ఆ శీల గారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించారు. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యము అంగీకరించి పౌలును శీలను చెప్పినటువంటి సంగతులు ఎలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చి వాళ్ళు చెప్పుచూ ఉన్నటువంటి మాటలు లేఖనాలు తెరిచి, అసలు యేసు ప్రభువునే ఎందుకు నమ్ముకోవాలి, యేసు ప్రభు గురించే సువార్త ఎందుకు చెయ్యాలి, యేసు ప్రభువే మనకు దేవుడు ఎందుకు అయ్యాడు అనేసరికి లేఖనాలలో నిజమైనటువంటి క్రీస్తు స్వరూపము ఎలా కనిపిస్తుందో తెలుసా? నెగిటివ్ మాదిరిలో కనిపిస్తూ ఉంది. అది ప్రత్యక్షత నూతన నిబంధనలో కనపడుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వారులరా, దేవుడు గొప్ప దేవుడు. మనం నాశనం అయిపోవటం ఆయన చిత్తం కాదు. 2వ అధ్యాయము 37వ వచనం చూడండి, అపోస్తుల కార్యాలు 2:37. వారు 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారి మనం గమనించాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల పిల్ల ఉంది. ఇశ్రాయేలీల పిల్ల మాట ఏదో కొన్ని మాటలు చెప్పింది కదా. ఆ మాటలు ఎవరితో చెప్పింది? తన యజమానురాలతో చెప్తుంది. పలానా పట్టణంలో నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థనాపరుడు, ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళినట్లయితే యజమానుడు బాగుపడతాడు అని చెప్పి ఎవరికి చెప్పింది? యజమానురాలకు చెప్పింది. ఇప్పుడు నయమాను బాగుపడడానికి గల కారణం ఎవరు? చిన్నదంటారా భార్య అంటారా? చిన్నది కాదు, భార్య మాట వినడం వల్ల. అర్థమైందా? భార్య మాట వినడం వల్ల విని ఏం చేశారంటే ఆచరించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్క ఊరు కాదు కదా, ఎంతో చాలా దూరం రథం మీద వెళ్ళాడు. అదే పిల్ల చెప్తే వినుండేవాడు కాదు. అర్థమైందా? దేవుడు రకరకాలుగా ఆలోచన చేస్తాడు మన మంచి కోరి. ఎవరిని పంపించాలో, ఎవరి ద్వారా చెప్పించాలో ఆయనకి తెలుసు. అర్థమైందా? నేనే రానవసరం లేదు మీ దగ్గరికి. మీరు బాగుండాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మీరు బాగోటం కోసం నా దేవుడు ఎవరో ఒకళ్ళని పంపిస్తాడు. నువ్వు ప్రమాదంలో ఉన్నావమ్మా, నువ్వు ప్రమాదంలో ఉన్నవయ్యా, చాలా జాగ్రత్త సుమా. ఆ హెచ్చరికపు మాటలను, ఆ పెద్దల మాటలను మనము ప్రక్కన పెట్టకూడదు సుమా, ప్రక్కన పెట్టకూడదు. ఇక్కడ చిన్నపిల్ల యజమానురాలికి చెప్పింది.
అంటే ఎంతగా ఆ తల్లి కోపగించుకోకుండగా ఎంత దీనత్వంతో చెప్పుంటుందో, నువ్వు పనిపిల్ల కింద ఉండు, నేను ఎక్కడి నుంచో తీసుకుని వచ్చాడు, నీ ఏడిపోయేది నువ్వు ఏడు, అలా అంటారు యజమానులు. కానీ అలా అనలేదు ఈమె. ఎక్కడ ఉన్నాడమ్మా పాస్టర్ గారు? ఆయన ప్రార్థన చేస్తే బాగుపడతాడా? తప్పకుండానమ్మా, తప్పకుండా. ఆ మాట ఎప్పుడైతే విన్నదో ఈమె ఏమైపోయిందంటే హృదయం అంతా కూడా మార్చేసుకుంది. అర్థమైందా? హృదయం అంతా కూడా మార్చేసుకుంది. సరేలే, నువ్వు చెప్పినటువంటి మాటలు నేను చెప్తాను అయ్యగారికి, అయ్యగారు వింటే బాగుపడతాడు. ఇదంటండి అయ్యా, ఇదంటండి. భోజనం పెట్టిన తర్వాత మాట్లాడతారు కదా, ఏది కావాలన్నా. భోజనం పెట్టిందేమో ఒకవేళ మాట్లాడుతుంది, అయ్యా ఇది ఉంది కదా, నీ గురించి ఎవరు పట్టించుకోలేదు, ఈ వ్యాధి గురించి అసలు ఆలోచన చేయలేదు, మంచి పేరుంది మీకు, వెళ్ళండి ఇశ్రాయేల్ దేశం వెళ్ళండి, అక్కడ పాస్టర్ గారు ఉన్నారట, ప్రార్థన చేస్తారట. ఆ పిల్ల చెప్పింది, ఆ పిల్ల చెప్పినటువంటి మాటల్లో ఏదో ఒక దైవశక్తి ఉందని నేను గ్రహించాను. వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, దేవుడుగా రాడు, పిల్ల రూపంలో వచ్చాడంతే. అంటే ఏంటి? దాని యొక్క అర్థం ఏంటి? దేవుడు ఎవరో ఒకరిని ఎక్కడో ఒక చోట తన పని నిమిత్తము, తన యొక్క పని యొక్క విస్తరణ కొరకు ఏం చేస్తాడంటే వాడుకుంటాడు. ఆమేన్. వదిలేసే దేవుడు కాదు. తన యొక్క ఉనికిని చాటుకోవాలని చెప్పి, చరిత్రలో ఇశ్రాయేలు దేశమే లేకుండా చేయాలని చెప్పి అనుకున్నాడేమో నయమాను. కానీ ఆ ఇశ్రాయేలు పిల్ల ఏం చేసిందంటే శత్రువు అయి ఉన్నటువంటి నయమాను యొక్క ప్రాణాన్ని రక్షించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? మరియమ్మ దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? దేవుడు వచ్చాడా? దేవుడు రాలేదు, దేవుని యొక్క దూత వచ్చింది. మరియమ్మ గారి దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని యొక్క దూత వచ్చింది. దేవుడు చేసే కార్యం గురించి చెప్పేసరికి ఆమె ఏం చేసింది? చిత్తం ప్రభువా. దేవునికి స్తోత్రం. విన్నదా లేదా? ఎస్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వినుట వలన అవిశ్వాసం. చాలామంది విన్నారు, విని ఇంకా క్రీస్తులో ఏమయ్యారు? వాళ్ళు బలపడ్డారు. దేవుని యొక్క మాటలు విన్నారు, విన్నది అన్వయించుకున్నట్లుగా నడిచారు. నడిచిన తర్వాత వాళ్ళు ఫలించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, తలగా ఉండాలని ఆయన కోరుకున్నటువంటి ఆలోచన ప్రకారము చేసేది ఏంటో తెలుసా? చెవులు. ఏంటండి? చెవులు. ఈ చెవుల ద్వారానే ఫలింపు మనిషికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెవులు మూసుకున్నారు అనుకోండి, దేవుడు నొచ్చుకుంటాడు. కారణం ఏంటంటే, నా ప్రజలై ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు చెవులు ఉన్నాయి కానీ వింటున్నారు, కానీ గ్రహించడం లేదు. ఎంత బాధపడుతున్నాడో అర్థమే, ఎంత బాధపడుతున్నాడో. మనం ఏమన్నా ఉన్న వాళ్ళమా చెప్పండి? ఒక 10-15 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మనం అందరం కూడా లేనటువంటి వాళ్ళమే, సెంటు భూమి కూడా లేనటువంటి వాళ్ళమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉన్నతమైనటువంటి పట్టణానికి వారసులుగా చేయటానికి ఆయన ఇష్టపడి ఆయన మాటలు పంపిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ లేఖ ద్వారా, దైవజనుని ద్వారా వినిపింప చేస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోండి అని చెప్పి దైవజనుడు చెప్తే ప్రార్థనే చేసుకోవాలి.